దండాలయ్యా. నమస్కారం. దండాలు బాబు. ఏమ్మా, మనం బెచ్చగాళ్ళమా పంచెలు చెర్లు తీసుకోవడానికి? పనేదైనా అడగండి అయ్యా. పనంటూ దొరికితే పంచెల చెర్లు మనమే కొనుక్కోవచ్చు. వాళ్ళని మనం మార్చలేం. చచ్చినా మారరు. మనమైనా మారదాం. ప్రతిపక్షమా? విజయ్ మీ బావే? ఏం బావా, ఎప్పుడు తోడుంటేనే వస్తావా? అవును, ఏమిటిలా వచ్చావు? విజయ, ఏమిటి? ఏం లేదు. ఓకే, తర్వాత ఏం పాటే? చిన్ని చిన్ని ఆశ. విజయ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా, నువ్వు నీ ఆశ వాయించరా? విజయ్, ఒక చిన్న విషయం. ఏమిటి? బాగున్నావా విజయ్? ఉన్నాను. భోంచేసావా? చేశాను. ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా? అవునరా, దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు. దేశంలో మూర్తి అడుగుతా. విజయ, నేను నీకు బావనేగా? అవును. నువ్వు నాకు మరదలేగా? అవును. మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదూ? అలా పెళ్లి చేసుకోవాలని చట్టం ఉందా? ఉందా? ఉండొచ్చు. ఉందిరా? లేదు, నిజంగా లేదు. ఎందుకు? ఏం బావా, ఉందా? తెలీదు. ఏం బావా, నన్ను చేసుకోవాలని నీ కోరికుంది కదూ? అవును. నాకు ఓ కోరికుంది, చేస్తావా? చెప్పు విజయ్, నీకోసం ఏమైనా చేస్తాను. పెద్ద కష్టమేం కాదు. నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయి ఉండాలి, పాటలు పాడాలి. ఏం బావా, డాన్స్ చేస్తావా? డాన్సా? సరిపోని పాడతావా? పాట? సరే చెప్పు. పాడతా. నే పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా. ఇక మొదలెడదామా? డింగే డాంగ్ రప్పప్పో, సింగే సాంగ్ రప్పప్పో. భయపడకు, నన్ను గురువుగా మనసులో తలుచుకుని పాడు. పాడరా. అమ్మా, శకునం బాగలేదమ్మా, చోటు మారుద్దామా? ఏ విజయ,
నువ్వు చెప్పినట్టు మన పట్టుగాడికి ఆడటం చేతకాల పాడటం చేతకాల కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేరం అనిపించారు. మరి నువ్వు గురువు గారిని పెళ్ళాడతావా? ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. రెండే వెళదాం. ఎంత మంచి మాట చెప్పారు కదా. అవునే యారామూర్తి, నీకు వివాహం అయింది కదా, నీ పిల్ల నేను ప్రేమించే చేసుకుందా? అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రేమించిన పిల్లే వేర్రా. ఎవరా? ఎవరా? నమస్కారం. అడిగానా? ఎవరు? నాయుడా? అవును పెద్దయ్యా. బాగున్నావా నాయుడు? ఉన్నాను పెద్దయ్యా. వేగంగా పోకు, చూసిపో. అలాగే. నేను చూసిపోవాలట. వీడు నడవడానికి చేతిలో కర్ర, పక్కన మనిషి కావాల్సి వచ్చిందే. వీళ్ళంతా ఎందుకు బతకడం? పుట్టారు, అనుభవించారు. ఓ చుక్క విషం తాగి చచ్చిపోవచ్చు కదా. వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా, లేక పోస్ట్ మార్టం పంపిస్తారా? వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన, పక్క వాళ్ళకి యాతన. ఏం పిల్లలారా, స్కూలు పోతున్నారా? పోండి పోండి, బాగా చదువుకోండి. వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా? మన దేశంలో ఎవడైనా నిరుద్యోగి ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడై ఉంటాడు. కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు, బతుకుతున్నాడు. ఈ మధ్య మన దేశంలో స్కూళ్లు, కాలేజీలు పెట్టారే, పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా? అదేం కాదు, బాగా డబ్బులు పొందడానికి. స్వార్థపడు, దొంగనాయాడు. నాయుడు గారు వస్తున్నాడు రా భజన గడు. నాయుడు గారు, ఏంటయ్యా? రామకోటయ్య గారి పెళ్ళం ప్రసవించిందండి. మగబిడ్డ? కాదండి, ఆడపిల్ల. అవునండి. మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? 3, 6, 9 అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి? అయ్యా, నేను అప్పుడే అనుకున్నానండి. ఏమిటి? కొన్నాళ్లుగా మీ మొహం మారుతూనే ఉందండి. మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి. రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్లే అని మీరే పురుడు పోసినట్టు ఖచ్చితంగా చెప్పేశారే. మీరు ఎలా చెప్పగలిగారు? అయ్యా, పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసా అండి? ఎలా ఉండేది? ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ మొహంలా ఉండేది. ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఉన్నారు. వెల్లటూరు గ్రామ ప్రజలారా, వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ సాధులకి, కొనుగోళ్ల కుస్తీ వస్తాదులకి మహత్తరమైన కుస్తీ పోటీలు జరుగుతాయి. కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం. ప్రవేశం ఉచితం. బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను చూడ్డానికొచ్చిన పెద్దలారా, పిన్నలారా, సోదర సోదరీమణులారా, మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూరు చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు. మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం. వెల్లటూరుకి చెందిన రామదాసు, ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి, మొదటి పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు. తరువాత మీరు ఆదుర్దాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ పచ్చా సింగ్, ఆంధ్ర పహిల్వాన్ ఆనందరావు, కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన్న వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మడిమగుటంలా వెలిగే సాతలూరు సుందరమూర్తి. సాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది వెల్లటూరు సింహం రాజమండ్రి రాజయ్య, కాకినాడ కాంతారావు, నెల్లూరు మాధవయ్య, గుంటూరు గోవిందయ్య. ఇలాంటి మహామహా యోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన వెల్లటూరు పహిల్వాన్ వీరభద్రయ్య.
నువ్వు రోడ్డు దెబ్బలు తింటుంటే ఏలాస్తున్నావా? ఓహో ఈ పోటీలో గెలిచిన వారు సాతలూరు సుందరమూర్తి. మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను. నన్ను ఎదిరించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావచ్చు. మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు. అయ్యా మిమ్మల్ని నేరా? ఈ వెల్లటూరి ప్రజలకి కలేజా లేదా? 5 నిమిషాలు టైం ఇస్తాను. ఈ ఊళ్ళో ఎవడైనా మగాడు ఉంటే నన్ను ఎదిరించవచ్చు. రండి. ఎక్కడికి? తమాషా చూడు. బావా ఏమిటి విజయ? ఏం బావా, నువ్వు మగాడివేగా, వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి? వెళ్ళి వాడి సంగతి చూడొచ్చుగా. నేనా? మరి నేనా? బావా, నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా, నువ్వొక మగాళ్ళ వాడిని చిత్తు చేసిరా, అప్పుడు నేను నిన్ను చేసుకుంటాను. నిజంగానా? నిజంగానే. రండి రండి. ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరా? ఇదిగో నే ఉన్నాను రా. పైల్వాన్, నువ్వు మగాడివా? వద్దు బావ, వచ్చేయ్. పుట్టిరామా, ఏ బావ కాపాడండి. బావా, బావ వచ్చేయ్. మా బావని కాపాడండి. ప్లీజ్. బావని కాపాడండి. ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళుంటే రావచ్చు. సుందరమూర్తి, నువ్వా? ముసలాడా, నువ్వు నాతో పోటీ పడతావా? నిశ్శబ్దంగా ఉండండి. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. నిశ్శబ్దం. అయ్యా, బహుమతి ఇలా పట్టండి. సుందరమూర్తి, రండి. తీసుకోండి. బలం ఒక్కటే ముఖ్యం కాదు, అణకువా ఉండాలి. నన్ను క్షమించండి అయ్యా. లేవండి. పట్టు, నువ్వెందుకు గోదాలో దూకావయ్యా? నిన్నెవరు పొమ్మన్నారు? ఒట్టి అమాయకుడు. తీసుకెళ్లి వేడి నీళ్ళు కాపడం పెట్టండి.